బిఫోర్ డేకి వచ్చిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ అర్థం అవుతున్నా క్లాసెస్లో. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ అవ్వలేదు, ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుందాం. లక్ష్మి, నేను కడప నుండి వచ్చాను. మొబైల్స్ గురించి నాకు ఏమి తెలియదు అసలు డీటెయిల్స్. ఇక్కడ పీసీసీ అకాడమీకి వచ్చాక మొబైల్స్ గురించి బేసిక్ కానీ మోడల్స్ కానీ ఇవి అన్నీ ఫస్ట్ డే అన్ని విషయాలన్నీ చెప్పారు. నా పేరు శిరీష్ కుమార్, నేను తెలంగాణ కరీంనగర్ వచ్చాను. పీసీసీలో జాయిన్ అవ్వకముందు నాకు అసలు జీరో నాలెడ్జ్, మొబైల్ టెక్నీషియన్ అంటే ఏంటి, అసలు మొబైల్ ఏంటి అని. కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక డే 1 నుంచి మొబైల్ అసెంబ్లీ డిసెంబుల్ అంటే ఏంటో తెలిసింది. నా సొంతంగా ఒక ఫోన్ ఇస్తే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా మళ్ళీ ఫిట్టింగ్ చేయాలనేది కంప్లీట్గా తెలుసుకున్నాను. ప్లస్ సాఫ్ట్వేర్లో బేసిక్స్ అంటే ఏంటి, ఏ టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఏంటి, పెయిడ్ టూల్స్ ఏంటో తెలుసుకున్నాను. ప్లస్ ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసినాక ఒక ప్రాబ్లం వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఐడెంటిఫై చేయాల్సింది కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నేను మాడుగుల దగ్గర వమ్మల నుంచి వచ్చాను. బిఫోర్ నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, సెల్ పాయింట్ మీద అసలు మొబైల్ వర్క్ మీద అసలు ఐడియా లేదు. ఈ 4 డేస్లో మాకు మార్నింగ్ అంతా థియరీ క్లాస్ చెప్పి మధ్యాహ్నం ప్రాక్టికల్ చేయించడం వల్ల మాకు ఒక ఐడియా వచ్చింది 4 డేస్లోని. నా పేరు దుర్గాప్రసాద్, నేను జంగారెడ్డిగూడ నుండి వచ్చాను. ఇంతకుముందు మొబైల్ ఫీల్డ్లో అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ 4 డేస్ అవుతుంది. చెప్పిన ప్రతి క్లాసు క్లారిటీగా అర్థమవుతుంది సార్. మా మొబైల్స్ ఇచ్చి అన్నీ నీట్గా చేపిస్తున్నారు, మేము అర్థం చేసుకుని అన్నీ చేయగలుగుతున్నాం. ఇప్పటివరకు అయితే చెప్పిన క్లాసులు ప్రతిదీ క్లారిటీగా అర్థమైంది. పాడే నుంచి వచ్చాను, 0% నుంచి నాలెడ్జ్ నుంచి వచ్చాం. ఇక్కడ చెప్పిన సార్ బట్టి థియరీ కానీ ప్రాక్టికల్ కానీ చాలా నీట్గా అర్థమవుతున్నాయి. అడ్వాన్స్ వరకు నేర్చుకుందామని వచ్చాను. బేసిక్స్ చూసిన తర్వాత నేర్చుకుంటానని కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నేను ఇక్కడ వైజాగ్లో ఉంటాను. సో నేనంటే మొబైల్ షాప్ పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నా, దానికోసం ఇక్కడ జాయిన్ అయ్యాను. 4 డేస్లో ఈ ఛార్జింగ్ పిన్స్ కెపాసిటీ ఐడెంటిఫై చేయడం, నెక్స్ట్ ఐఫోన్ గురించి ప్రసాద్ సార్ చెప్పారు, ఎలా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఎలా అన్లాక్ ఎలా చేయాలి, ఇన్ కేస్ క్లౌడ్ లాక్ ఉంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేయాలని చెప్పారు, సిమ్ లాక్ అని. హాయ్, మా పేరు నాయుడు, నేను నర్సీపట్నం నుంచి వచ్చాను. దీని గురించి నాకు పెద్ద అవగాహన ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టూల్స్, ఇంకా రిపేర్ ఐటమ్స్, ఇవన్నీ ఎలా మొబైల్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఇంకా ఎట్లా రిపేర్ చేయాలి అన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు. నా పేరు వివేక్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ప్రజెంట్ అయిన క్లాసెస్ వరకు నేను చేయగలను అనే నమ్మకం వచ్చింది. సుకుమార్, మాది వాల్తేరు. సార్స్ కూడా బాగా క్లాస్ చెప్తున్నారు, నాకు అర్థమైంది. నేను నేర్చుకున్న తర్వాత షాప్ పెడదామనేసి కోరిక. నా పేరు ప్రదీప్ కుమార్, రాజుకి నుంచి వచ్చాను. హాయ్ అండి, నా పేరు సోమేశ్వరరావు, నేను ఇక్కడ మన దేవరపల్లి దగ్గర ఎమ్మాల్మన్ నుండి వచ్చాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు చెప్పింది బాగానే అర్థమవుతుంది. స్టార్టింగ్ బేసిక్ నుంచి కూడా నేర్పుతున్నారు.